ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటాను. ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి త్వరగా మాట్లాడుకుందాం. హల్లెలూయా అనే పదం గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని స్తుతించడి, దేవుని ఘనపరచడి, దేవునికి మహిమ కలుగును గాక అనే పదాలు మనం ఎక్కువగా సంఘాల్లోనూ సావుకుల నోటి నుండి మనం వింటూ ఉంటాం. అయితే హల్లెలూయా అనే పదము ఎప్పుడు వాడాలి, దేవుని స్తుతించడం అనే పదం ఎప్పుడు వాడాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. కానీ చెప్పుకునే ముందు అసలు హల్లెలూయా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేదాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హల్లేల్ అంటే ప్రైజ్, యహ్ అంటే యాహువే లేదా జాహువే అనే పదాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఈ పదం హీబ్రూ భాష నుండి రాయబడింది. అంటే దీనికి యెహోవాను స్తుతించడి, దేవుని స్తుతించడి అనే పదాలుగా మనం చూడవచ్చు. అయితే ఇంచుమించు ఈ యొక్క హల్లెలూయా దేవుని స్తుతించడం అనే పదం పరిశుద్ధ గ్రంథంలో 28 సార్లు మనం చూడొచ్చు. పాత నిబంధన గ్రంథంలోనై ఉండొచ్చు, అలాగే నూతన నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే రెండాట్లోనూ 28 సార్లు ఈ యొక్క పదాన్ని మనం చూడవచ్చు. అయితే హల్లెలూయా అనే పదం డైరెక్ట్గా నీకు కనిపించకపోయినా హల్లెలూయా అనే పదం దానికి అర్థం ఏంటి అన్న దానికోసం నేను హీబ్రూ భాష నుండి కొన్ని మాటలు మీకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రకటనల గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మీరు చదువుతున్నప్పుడు అక్కడ దేవుని స్తుతించడి అనే పదము మనకి కనిపిస్తూ ఉంటుంది. అదే పదాన్ని రెవల్యూషన్ చాప్టర్ 19 వర్స్ 5 వరకు మనం చదువుకుంటే ఇంగ్లీష్లో చాలా క్లియర్గా రాయబడింది. హల్లెలూయా అనే పదము చాలా క్లియర్గా రాయబడింది. సో ఈ పదాన్ని మనం ప్రకటనల గ్రంథంలో చదువుతున్నప్పుడు దేవుని స్తుతించడి దానికి మూల భాషలో దాన్ని హల్లెలూయా అని పిలుస్తారు. ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్, దీని యొక్క అర్థము చిన్నగా నేను చెప్పాను. అయితే ఈ పదాన్ని మనం ఎప్పుడెప్పుడు వాడాలి, ఏ విధంగా వాడాలి అనే దానికోసం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు చాలామంది సంఘంలో ఉన్నవారు కానీ క్రైస్తవ సమాజం కానీ ఈ పదాన్ని ఎలా వాడాలనే ఆలోచన కానీ ఆ విధానం కానీ దాని మీద జ్ఞానం కానీ పరిజ్ఞానం కానీ లేనప్పుడు చాలామంది ఉన్నారు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు మధ్యలో నీకు ఏదైనా గ్యాప్ వచ్చిందంటే ఆ గ్యాప్లో కూడా హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమపరచబడిన కాక దేవుని స్తుతించని చెప్తున్నారు. లేదంటే ఒక గ్రంథాన్ని ఒక అధ్యాయం చెప్తున్నప్పుడు ఎగ్జాంపుల్గా మత్తయి సువార్త అది చెప్తారు, ఆ పేపర్లో తిరిగేస్తున్న మధ్యలో హల్లెలూయా 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 అని 5 సార్లు చెప్పడం అంటే ఒక సందర్భం లేకుండా ఏదో టైం కవర్ చేయడానికి చెప్పేది హల్లెలూయా కాదు. దేవుని స్తుతించడం అనేది టైం కవర్ చేయడానికి చెప్పడం కాదు. హల్లెలూయా అనేది ఒక సందర్భం ఉండాలి. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ప్రకటనల గ్రంథంలో కానీ కీర్తనలో కానీ దేవుని అనేక విధాలుగా స్తుతించారు. వాళ్ళు చేసిన కార్యములను బట్టి, దేవుడు చేసిన కార్యములను బట్టి, దేవుడి ద్వారా వారు పొందిన అనుభూతిని బట్టి దేవుని స్తుతించడి, దేవుని గణపరచబడిన కాక అనే పదాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు సేవకులు చాలామంది, ముఖ్యంగా యవన సేవకులు ఎలా ఉన్నారంటే ఒక పదానికి హల్లెలూయా లేదంటే దేవుని స్తుతించడం అనే పదంకు అర్థం తెలియకుండా, లేదంటే ఏ సందర్భంలో వాడాలో తెలియకుండా ఎలా పడితే అలా వాడి దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఈరోజు నేను ఈ మాటను మీకు చెప్పడానికి ఏదో నేను జ్ఞానవంతుని అని చెప్పుకోవడానికి కాదు, కానీ నాకు తెలిసినంతలో మీకు తెలియచేయడం కోసం నేను ఆశపడుతూ ఉన్నాను అంతే. అయితే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎగ్జాంపుల్ మనం దావీదుని తీసుకోవచ్చు. దావీదు గొలియాతుని చంపేశాడు. అంటే తన సొంత బలం చేత కాదు, దేవుని చేత, ఇది దేవుడి వల్లనే సాధ్యమైంది, యుద్ధము యెహోవాదే అని చెప్పాడు దావీదు కూడా. సో గొలియాతుని చంపడంలో దేవునికి మహిమ కలుగును గాక అనొచ్చు, దేవుని స్తుతించుడి అనొచ్చు, ప్రైజ్ ద లార్డ్ అనొచ్చు. కానీ దావీదు బెత్షెబతో పాపం చేశాడు, ప్రైజ్ ద లార్డ్ అనకూడదు, దేవుని మహిమపరచబడును గాక అనకూడదు. అక్కడ సందర్భం ఏంటి, అక్కడ విషయం ఏంటి, అక్కడ సన్నివేశం ఏంటి అనేది తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులుగా మనం కూడా చేయాల్సిన పని ఇది. హల్లెలూయా అంటే ఏదో మధ్యలో గ్యాప్ వచ్చింది కదా అని, లేదంటే దాన్ని కవర్ చేయడం కోసం, లేదంటే ఏదో. అలాగే ఈరోజు చాలామంది వాక్యం కొన్ని ఉదాహరణలు చెప్తుంటారు, రిజిస్ట్రేషన్స్ చెప్తూ ఉంటారు, ఇలా జరిగింది అలా జరిగింది, లేదంటే దీన్ని దాంతో పోల్చినప్పుడు ఇలా చెప్తున్నప్పుడు కూడా మధ్యలో హల్లెలూయా దేవుని స్తుతించడి అనే పదాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ కాపురులారా, దైవ సమాజమా, దేవుని సంఘమా, నేను ఏం చెప్పడానికి మీకు ప్రయత్నిస్తున్నానంటే దేవుని స్తుతించడి అనే దానికోసం మీరు ఆలోచించినట్లయితే దానికి ఒక పర్టికులర్ సందర్భం ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఉదాహరణ చెప్పి దేవుని స్తుతించడి అనడం, లేదంటే ఏదో ఒక లోకంలో సంబంధించిన ఉదాహరణలు చెప్పేసి దేవుని గణపరచడి అనడం అనేది సరైన పద్ధతి కాదు. హల్లెలూయా అనే పదం వాడేటప్పుడు, దేవుని స్తుతించడి అనే పదం వాడేటప్పుడు ఒక పర్టికులర్గా దానికి తగిన సందర్భ రీతిగా దేవుని గణపరచాలి. ఈ విషయాన్ని తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఆఖరిగా బైబిల్ చదువుతున్నప్పుడు, సేవకులు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వచనం దొరకలేదంటే,
లేదంటే ఆ వచనం బైబిల్ తిరిగేస్తున్నప్పుడు మీరు హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చెప్పండి, ప్రియ గట్టిగా చెప్పండి అనే పదాన్ని మనం ఎక్కువగా వాడుతున్నాం. దాన్ని వ్యర్థంగా ఉచ్చరించినట్లు అవుతుంది. ఎందుకంటే దేవుని స్తుతించడి అన్నదానికి లేదంటే నువ్వు ఆరాధనలో స్తుతించు, లేదంటే పర్టికులర్ ఒక పాట పాడి దేవుని కనపరచు, లేదంటే పర్టికులర్గా వాక్యం మధ్యలో ఒక సందర్భాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం, ఈ యొక్క మాటను బట్టి దేవుని స్తుతిద్దాం, ఈ యొక్క సందర్భాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం, ఈ కార్యమును బట్టి అని చెప్పడం తప్పు కాదు. కానీ ఏది పడితే అది, ఎలా పడితే అది, అర్థం లేకుండా దానికి ఒక విధానం లేకుండా హల్లెలూయా అనే పదాన్ని వాడడం మంచిది కాదు. సో ఈరోజు మీకు ఏ విధంగా నేను చెప్పాలని ఆశపడ్డానంటే, నేర్చుకుంటారని, మనం ఈ విషయాన్ని నాతో పాటు మీరందరూ నేర్చుకుని రాబోయే కాలంలో నేటి యువత గొప్ప ధైర్యంగా స్థైర్యంగా నిలబడి వాక్యాన్ని సత్యవాక్యాన్ని ప్రకటించాలంటే దేవుని మీద, దేవుని యొక్క మాట మీద ప్రాపర్ జ్ఞానము, ఆలోచన విధానం ఉండాలని నేను ఆశపడుతున్నాను. అందుకని ఈ మాటలు చెప్పడం జరిగింది, కానీ మరి ఏ ఉద్దేశం కాదు. సో నా మాటలు మీకు అర్థమయ్యా అనుకుంటున్నాను. ఈ మాటలను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.